వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు ఎమ్మెల్యేలు అభినందనలు. చైర్మన్ గా రాజీనామా చేస్తా జేసీ ప్రభాకర్ రెడ్డి. కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై పోలీసుల సమక్షంలో దాడి. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు అరుదైన గౌరవం. ప్రజల తీర్పుని గౌరవిస్తా మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. నల్లమిల్లికి శుభాకాంక్షలు తెలిపిన పంచాయతీ సిబ్బంది, టీచర్స్, అంగన్వాడీ టీచర్స్. బొల్లా కళ్యాణ మండపంపై దాడి, పలువురిపై కేసులు. చంద్రబాబు ఈవీఎంలు ట్యాపింగ్ చేశారు. పి రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం మాజీ ఎమ్మెల్యే. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పెద్ద ఎత్తున విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు నివాసం కలకలలాడింది. నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, బొండ ఉమా, గౌరవ్, చరిత, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా త్వరలో రాజీనామా చేసి కౌన్సిలర్ కి అప్పచెప్పడం జరుగుతుందని, కౌన్సిలర్లను చైర్మన్ గా చేయడం జరుగుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. తాడిపత్రిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజానికానికి నమస్కారం. నేను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పుడు ఒక మాట ఇచ్చినాను. నేను చైర్మన్గా రిజైన్ చేసి ప్రతి ఒక్కరిని చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తాననే మాట ఇచ్చినాను. ఇన్ని రోజుల తర్వాత ఈరోజు తెలుగుదేశము, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన పవర్లోకి వచ్చినాయి కాబట్టి మాకు గవర్నమెంట్లో ఎలాంటి అవకతవకలు ఉండవు కాబట్టి ఒక నెల లోపల గవర్నమెంట్ అక్కడ సెట్ అయిపోతానే నెల లోపల రిజైన్ చేసి
నా చైర్మన్ పదవికి రిజైన్ చేసి మా కౌన్సిలర్లని ఒక్కొన్ని చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చినాను. దానికి కట్టుబడి ఉండే ఒక నెల లోపల నా చైర్మన్ వద్దకు రాజీనామా చేస్తాను. ఎందుకంటే మాట తప్పకూడదు కాబట్టి తప్పకుండా చేస్తా. అలానే ఈ 5 ఏళ్ళు కుంటుపడిన మున్సిపాలిటీ ఆంధ్ర తాడిపత్రిని మళ్ళీ తప్పకుండా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ, ఎందుకంటే ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మళ్ళీ కోర్టు ఇది ఉంది కాబట్టి నేను ఇంతవరకే స్టేట్మెంట్ ఇస్తాను. దాని తర్వాత తాడిపత్రి వచ్చిన తర్వాత చాలా మాట్లాడతాను. అందరికీ ధన్యవాదాలు. కళ్యాణ్ దుర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికై ఊరేగింపు వస్తున్న సురేంద్రబాబు, ఆయన అల్లుళ్ళు ధర్మ తేజ చౌదరి, అవినాష్ చౌదరి, ఆయన కుమారుడు యశ్వంత్ చౌదరి, ఆయన అనుచరులు పోలీసుల సమక్షంలో కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర ఇంటిపై దాడి చేసి ఇంట్లోని కార్లను మరియు ఇంటిపైన ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా పోలీసుల సమక్షంలోనే ఆయన ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఏదానికి ఏం మాట్లాడతాను ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదు. చట్టం దానిపైన చేసుకోవాలి. పద్ధతి కాదు కదా, నీ ఇల్లు పగలగొట్టి ఊరుకుంటాం అట్లా కాబట్టి వేరే వాళ్ళు కాదు కదా, వాళ్ళే ఇష్టం Ramubal. ఏమైంది రాలేసారు ఎవరు అరే బాబు ఏం చేస్తావు భలే ఏపీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో అరుదైన గౌరవం లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుని పక్కన కూర్చోబెట్టుకుని రాజకీయాలు మాట్లాడడంతో ఇతర రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో చంద్రబాబు నాయుడుకి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి అత్యంత గౌరవ మర్యాదలు లభించడం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. నియోజకవర్గ ఓటర్లు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విజేతలకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం ఆకాంక్షిస్తూ అహర్నిశలు కష్టపడిన ప్రతి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాను వెంట ఉన్నానని తెలియజేశారు. అనపర్తి నియోజకవర్గ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ అదేవిధంగా విజేతలకు నా అభినందనలు తెలియజేస్తూ నేను విజయం సాధించాలని కోరుతూ అహర్నిశలు కష్టపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వెంటే నేను ఉంటానని, నా ప్రయాణం కూడా మీతోటే కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. అనపర్తి మండలం రామవరంలో సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, టీచర్స్, వీఆర్ఓ, పంచాయతీ సిబ్బంది, టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, రైస్ మిల్లర్స్, డ్వాక్రా, ఏఎన్ఎంలు. నేను పక్కన గోవింద్ గారు కూడా అబ్బాస్ కలిసావా నువ్వు? లేదు అవ్వలేదు, గుంపులో పోయింది, ఇది అవ్వలేదండి. సరే సరే అయిపోయింది, అయిపోయింది. ఉంటారా? సరే
సంవత్సరాలు మీ అందరి కష్టం కలిగించింది. జనసేన 20 గుండు బాధేస్తాను. వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్గ్ అన్నారు. బుధవారం ఎస్పీ వెనుకొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు జరిగితే 144 సెక్షన్ పొడిగింపు చేయడం జరుగుతుందని తెలిపారు. దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది. అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. 1 పర్సన్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. అతనికి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను పారిపోతున్నాడు. మనకి తెలిసి అతను ఇక్కడ ఉన్నాడు. ఒక టీం మనకు పంపడం జరిగింది. ఈ విల్ బి అరెస్టెడ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇది మంచిది కాదు. మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు. ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను. మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంత గొడవ జరిగింది. దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది. మన మంచి పేరు ఒక వస్తుంది మనకి. నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్, ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం. బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది. సో లెట్ అస్ నాట్ అలౌ దట్. మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి, ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం. ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము. బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు. సో లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దట్. అది నా రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్. పోలీస్ చాలా యాక్టివ్ ఉంది. పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంది. ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద పర్సన్ ఇస్, డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. సింగపూర్లో కూర్చొని టెక్నికల్ గా ట్యాంపరింగ్ చేశారన్నారు. బార్కోడ్ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నామన్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందని, దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా నియోజకవర్గం యొక్క మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఈ ఎన్నికల్లో నాకు సహాయం చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాను. తప్పకుండా మనం ఈ ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానానికి, ప్రేమకు, కృషికి నిజంగా కూడా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే, ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే వ్యవస్థలను
మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుందన్నమాట. సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. సో డెఫినెట్గా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ కూడా నెరవేర్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో తప్పకుండా ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం జరగకోకుండా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అట్లాగే అన్ని గ్రామాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అన్నమాట. సో డెఫినెట్గా ఈ యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ఉండే అవకాశమే లేదు. సో ఈ రకంగా రిజల్ట్ చూస్తే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదేమో, అందుకోసమే ఇంత 12 సీట్లకు దిగజార్చిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో అటువంటి పరిస్థితి ఏం లేదు. సో అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో డెఫినెట్గా ఈ రిజల్ట్ కాదు, రావాల్సిన రిజల్ట్ ఇది కాదు, కానీ ఇది వ్యవస్థలో మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు అయిపోతానే ఒక 15-20 రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పేర్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ ఉంటారు. సో మరి సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే చాలన్నమాట, స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఆ బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. ప్రజలందరూ కూడా ఈరోజు కూడా ప్రజలందరూ మేమందరం కూడా ఓట్లు వేసినాం, మరి మా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరి నోట వినపడే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఇది పెద్ద రాష్ట్ర వ్యాపితమైన స్కామ్ ఇది. సో డెఫినెట్గా ఇది బయటకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. దేవుడు అనే ఆయన పైన ఉన్నాడు. సో ప్రజల ఆశీర్వాదం ఉంది, డెఫినెట్గా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మేమైతే భావిస్తామన్నమాట. సో తప్పకుండా ఏదేమైతేనే ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే మొక్కవోని ధైర్యంతో, మొక్కవోని నమ్మకంతో, మొక్కపోని విశ్వాసంతో కృషి చేసిన మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున వారికి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు, నమస్కారాలు అన్నీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుకు ఎమ్మెల్యేలు అభినందనలు. చైర్మన్ గా రాజీనామా చేస్తా జేసీ ప్రభాకర్ రెడ్డి. కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై పోలీసుల సమక్షంలో దాడి. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుకు అరుదైన గౌరవం.
ప్రజల తీర్పుని గౌరవిస్తా మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. నల్లమిల్లికి శుభాకాంక్షలు తెలిపిన పంచాయతీ సిబ్బంది, టీచర్స్, అంగన్వాడీ టీచర్స్. బొల్లా కళ్యాణ మండపంపై దాడి, పలువురిపై కేసులు. చంద్రబాబు ఈవీఎంలు ట్యాపింగ్ చేశారు. పి రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం మాజీ ఎమ్మెల్యే.